అంతర్గత రాజకీయాలు ఏమైనా చేసుకో, దేశ ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ పడబాకు. ఇది పాలసీ. ఎప్పుడైనా సరే భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాల పాటు నడిచింది. బంగ్లాదేశ్ మీదన దాడి చేసిన రోజున ఈవెన్ మన సైనికులను అక్కడ వదిలేసి వచ్చినా సరే బంగ్లాదేశ్ని వేరు చేయడంలో కష్టపడ్డావమ్మా అని చెప్పి అభినందించారు ఆ రోజు. అట్లాగే ఈ దేశం పాకిస్తాన్ మనతో యుద్ధం చేసినప్పుడల్లా మన సైన్యాన్ని ఆ రోజున ఉన్న ప్రభుత్వాన్ని ప్రోత్సహించిన ప్రతిపక్షాలు తప్పించి తప్పుబట్టల. అణ్వస్త్ర ప్రయోగాలు చేసినటువంటి ఇందిరాగాంధీని అభినందించింది. అట్లాగే ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ టైంలో, వాజ్పేయి టైంలో అణ్వస్త్రాలకు సంబంధించిన పరిశోధన చేసినందుకు ప్రశంసించాం. ఒక కమ్యూనిస్టులు తప్పించి ఈ దేశ ప్రయోజనాల కోసం ఆ రోజున కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా సిస్టంతోనే ఉంది. ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ వచ్చాక కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్గా మారిపోయి ప్రతిదాన్ని వ్యతిరేకించడం, ద్వేషించడం, దూషించడం అనేది నేర్చుకున్నాడు. నిన్నటిదాకా ఏమన్నాడు, అమెరికాకి భయపడిపోతున్నారు, అందుకే ఆపరేషన్ సింధూర్ ఆపేశారు, టారిఫ్లు వేస్తానని భయపడిపోయాడు అన్నారు. ఇప్పుడు అదే అమెరికా టారిఫ్లు వేసింది. మరి మనం లొంగిపోతే కనుక టారిఫ్లు వేయకూడదు కదా, ఇంకా ఎక్కువ వేస్తానంటుంది. ఇప్పుడైనా ఏం మాట్లాడాలా? అమెరికా వ్యవహార శైలి మార్చుకోవాలి. దేశంలో మేమందరం ఒక్కటిగా ఉంటాం, రష్యా మా మిత్ర దేశం, ఎందుకంటే వీళ్ళ తాతల ముత్తాతల దగ్గర నుంచినే కదా మనం మిత్రదేశంగా ఉన్నాం, మా పాలసీ మారదు. అదే సందర్భంలో అమెరికా ఇలాగ బెదిరించి లొంగ తీసుకోవాలనుకోవడం తప్పని మాట్లాడాలి కదా. అలా కాకుండా ట్రంప్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని ఇప్పుడు మళ్ళీ మాట మార్చేస్తున్నాడు రాహుల్ గాంధీ. దీంతో శశి థరూర్ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు, సీనియర్ నాయకులు ఏం మాట్లాడాలో అర్థం కాక అమెరికా చేస్తున్న తప్పే అని చెప్తున్నారు. వాళ్ళ పార్టీ చేసిన దాన్ని తప్పు అనాలో లేదో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తివారీ లాంటి వాళ్ళు, మనీష్ తివారీ లాంటి వాళ్ళు కూడా అదే పాయింట్ దగ్గరకు వచ్చారు.